ఏం జరిగినదిరా? అడ్డంగా నరికేవాడు లేక ఇంట్లో ఆడపిల్లల జొలికి రావడం ఏంది పెద్దాయనా? ఏం సార్ ఇది? నేనేం చెప్పినాను? వీరముత్తుకి నువ్వు తప్ప వేరే దారి లేదనేలా బ్రహ్మాండంగా నేను జరిపిస్తాను. ఎంత దూరం వచ్చినాక ఆ పిల్లని ఎవడు చేసుకుంటాడో వాడికి ఇంకో ఆప్షన్ లేదో నువ్వే అల్లుడివే, ఫిక్స్ అయిపో. అది కాదు సార్, నేను చెప్పేది వినండి. విట్నెస్ అయ్యాలబ్బే. ఇప్పుడు ఆ పెద్ద ఆయన జరిగిందేదో జరిగిపోయినది, ఆడపిల్ల పరువు పోకూడదని నీకే ఇచ్చి పెళ్లి చేయమంటాడు. చూడు, జరిగిందేదో జరిగిపోయినది, ఆడపిల్ల పరువు పోకూడదని ఈడిసేయాల్సిన ఎస్ఐం కాదు ఇది. ఏరా కేశవా, ఏందిరా నువ్వు చేసిన పనే? ఆడపిల్ల జీవితాన్ని బజారుకి ఇడుస్తావా? ఆడదంటే అమ్మోరు తెలియరా? ఆ ఉసురు మన ఊరికి తగిలితే పుట్టగతులు లేకుండా పోతాం. ఎంత కళ్ళు నెత్తికెక్కితే ఆడబిడ్డలు తోలికిపోతాం. అడగరా ముత్తును మన్నిపో. అయ్యా ఏందిరా నా మాటకి ఎదురు చెప్తున్నావా? నువ్వేం చూసుకుని మిడిసిపడుతున్నావో ఆ ఆస్తిని మొత్తం కొనేసి ఇట్నించిట్టే ఈ ఊరి నుంచి తరిమేస్తా. మన్ని పడుగుతావా, ఊరు నిడిచిపెట్టి పోతావా? నన్ను మన్నించుకో వీరముత్తు. ఎరా అబ్బి, ఊరుగానే ఊరొచ్చినావు, ఊళ్ళో కూడా నీకెందుకురా? ఏడు నుంచి డిగ్రీతో పోకపోయినా పర్వాలే, ప్రాణాలు పోకుండా చూసుకో. ఇంకెప్పుడైనా ఊరి జోలికి వచ్చినా ఆ పిల్ల జోలికి పోయినా పంచాయతీ పెట్టేదిలే. ఊరే ముత్తు, ఈసారి కిడిసేయి. ఇదో పెద్ద ఆయన అవమానం జరిగిన కాడే ఆహ్వానం పెడతాండా. వారం తిరిగే లోపు నా కూతురికి ఫారెన్ సంబంధం తీసుకొచ్చి పెండ్లి చేస్తా. ప్రేమతో అని ఎవడైనా అడ్డుపడాలని చూస్తే పంచాయతీలుండవు, పంచనామాలే. వెళ్ళొస్తానే. టేక్ కేర్. బాయ్ బాయ్ గర్ల్స్. బాయ్. రీజనల్ ఫీలింగ్స్ తో గొడవలు పడి చచ్చే ఈ కాలేజీలో రీజియన్ అనే పదం లేకుండా చేశాను. ఈ ఊర్లో ఇన్ని గొడవలు జరిగినా సరే ఆ నీడ కూడా నా కాలేజీ మీద పడకుండా చూశాను. అలాంటిది నా కాలేజీ స్టూడెంట్ వల్ల ఈ ఊర్లో ఈ గొడవ జరిగింది. ఎప్పుడు నా కాలేజీ వైపు కన్నెత్తి చూడని వాళ్ళు కూడా నా వైపు వేలు చూపించి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లిపోయారు. యు ఆర్ ఎ బ్లాక్ మార్క్ ఇన్ మై కెరియర్. I'm going to rusticate you from this college, yes. మీకు కనిపించేదే ప్రపంచం కాదు సార్. మీరు అనుకున్నట్టుగా ఇక్కడైతే కరెక్ట్ గా లేదు. ప్రతోడు నటిస్తూనే ఉన్నాడు. సీసీ కెమెరా ముందోలా, మీ వెనకాల ఇంకోలా. కాలేజీలో ఫెన్సింగ్ లేనంత మాత్రాన వాళ్ళందరూ కలిసిపోయినట్టు కాదు సార్. రీజనల్ ఫీలింగ్ వాళ్ళ రక్తంలోనే ఉంది. అందుకే నన్ను తమిళోడు అనుకున్నంతసేపు తెలుగోళ్ళు, తెలుగు నన్ను తెలిసిన తర్వాత తమిళోళ్ళు ఎనిమిదిగా ఫీల్ అవుతున్నారు. ఊళ్ళో కొట్లాట్ల నేడే ఇక్కడ పడాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడే నెలకోసారి కొట్టుసేస్తున్నారు. మనోడితో మనల్ని కొట్టించి డామినేట్ చేస్తూ తిరిగారా. తెలుగు వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంట్రా? పాపం మంచోళ్ళరా, వాళ్లే కదా బాహుబలి తీసింది. అందుకేనా కట్టప్ప క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తో మమ్మల్ని ఎండిపోటు పొడిచో? ఎండిపోటు అంటే ఏంది? వెన్నుపోటు అంటే వెన్ను మీద కూర్చోడు. మీలో మీరు కొట్టుకుంటారేంట్రా? మిమ్మల్ని కొమ్మడానికి మేము వచ్చాంగా, పదండ్రా. ఆగిపోయారే, కొట్టుకోండి. ఇక్కడ కెమెరాలు కూడా లేవు కదా. ఓహో, నాకు తెలిసిపోయిందనా?
మీలో మీరు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అవసరమైతే చంపుకుంటారు. అంతేగా నాకు తెలియకూడదు అనుకుంటారు. ఎందుకంటే మీరు కాలేజీ ఫీజులు కట్టుకోలేకపోతే స్కాలర్షిప్లు ఇచ్చేది నేను, ఎగ్జామ్ ఫీజు కట్టుకోలేకపోతే ఎక్స్క్యూజ్ చేసి అలౌ చేసేది నేను, మీకు తినడానికి తిండి లేకపోతే మీ మెస్ బిల్లులు నా శాలరీ నుంచి కట్టేది నేను. అందుకని మీ అందరూ నా దగ్గర చాలా డిసిప్లైన్డ్ గా నటిస్తారు కదూ. దొంగలరా మీరు. అసలు ఇలా కొట్టుకోవడం వల్ల ఏంట్రా మీకు లాభం? మంచి మార్కులు వస్తాయా? మంచి ఉద్యోగాలు వస్తాయా? మీ కుటుంబాలు బాగుపడతాయా? పైసా లాభం ఉందంటే చెప్పండి, నేను కూడా మీతో పడించి గొడవపడతాను. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ఊళ్ల మధ్య ఇలా బోర్డర్లు గీసుకుని బతికింది చాలురా. మనుషుల మధ్య ఎందుకురా ఈ బోర్డర్లు? నేను నెక్స్ట్ జనరేషన్ తయారు చేసుకుంటున్నాను. ఆ జనరేషన్ ఈ ఊళ్ళో పెంచింగ్ నేను రాళ్లతో సహా పీకేస్తుంది అనుకున్నాను. కానీ మీరు నా నమ్మకాన్ని పీకేశారా? మిమ్మల్ని నమ్మి నేను చేసిన ఈ తప్పుకి నాకు నేనుగా ఈ కాలేజీ నుంచి రెస్టికేట్ చేసుకుంటున్నాను. గుడ్ బై. గుడ్ బై చెప్పాల్సింది మీరు కాదు సార్, నేను సార్. కడుపాత్రం కోసం కక్కుర్తి పడ్డాను కానీ వీళ్ల మధ్య దూరం పెంచాలని కాదు సార్. నేను చేసిన తప్పుకు మీరు కాలేజీ వదిలిపెట్టిపోతే కాలేజీ మూతపడిపోతుంది సార్. ఆ పాపం నాకొద్దు సార్. ఇప్పటిదాకా ఎన్నో తప్పులు చేశాం సార్, కానీ ఎప్పుడు బాధ అనిపించలేదు. ఇప్పుడు మాత్రం చాలా బాధగా ఉంది సార్. మీరు అనుకున్న స్టూడెంట్స్ లా మేము మారుతాం సార్. ఈ ఒక్కసారికి నమ్మండి సార్. మీరు నమ్మాలని కాదు సార్, మేము మారామని చెప్పడానికి లైఫ్ లో ఫస్ట్ టైం తెలుగుతో మాట్లాడుతున్నాను సార్. ఐఎమ్ సారీ రా. నువ్వు తెలుసో తెలియక చేసిన పని వల్ల ఓ మంచి జరిగింది. అదే మంచి ఈ ఊరికి కూడా జరగాలనుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో నీకు ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. ఓకే? అయ్యా, ఇదిదా వీరముత్తు గారి ఇల్లు. అప్పా, వాడు ఆఫ్టర్ డ్రైవరు. మనం ఆపమన్న చోట వాడు ఆపాలి, కానీ వాడు ఆపించిన చోట మనం దిగడం ఏంటి? సోషల్ యాటిట్యూడ్. ఫోన్ లేరా ఏదోటి, ఇప్పటికే లేట్ అయిపోయినది. మమ్మీ, బిడ్డ మాటకే ఎదురు చెప్తారా? పంటలు వేయాల్సిందే. ఇప్పుడు వద్దులేరా. ఏం మాట్లాడుతున్నారు? అడుగుతారు ఫోన్. కారు రౌండ్ అయ్యి బాబు ఆపమన్నప్పుడు ఆపు. ఐ లవ్ యూ డాడీ. ఆపరా. అప్పా, ఇదే వీరముత్తి ఇల్లు. మొదటిసారి చూసినా బాగా గుర్తుపట్టినవురా. అన్ని నీ పోలికెళ్దా మమ్మీ? కాఫీ చాలా బాగుంది బావగారు. అబ్బాయిది నైజీరియాలో నర్సరీ బిజినెస్ అన్నే. పంటలేస్తారా? ఇప్పుడు ఆ పంటల టాపిక్ ఎందుకులేండి, పిల్లని చూపించండి. ముందు పారు. పొన్నొచ్చిన చూడరా. పొన్ను తంజావూరు బొమ్మ మాదిరిదా ఉంది. ఏం మాట్లాడుతున్నారో రోతర్ ఫోన్. నీ ఫీలింగ్స్ కాదు, నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్. ఈ బొమ్మతో 2 minutes ప్రైవేట్ గా పేస్తును వితౌట్ యువర్ పర్మిషన్. ఈ రోజులో ఇవన్నీ కామన్ కదా బావగారు. వాళ్ళిద్దరిని ఇక్కడ వదిలి మనం బయటకు వెళ్దాం. హలో, ఊరంతా ఈ పోస్టర్ల గొడవ ఏంటి? మీరు ఎవరిని లవ్ చేశారా? పర్లేదు సొల్లండి. యూ కెన్ ట్రస్ట్ మీ. నన్ను ఒక ఫ్రెండ్ అనుకుని చెప్పరా ప్లీజ్. అవును, నేను ఒకని డీప్ గా లవ్ చేస్తున్నా. నీతో పెళ్ళైనా మనసులో వాడే ఉంటాడు. ఏ దాండా లవ్. నో దట్స్ లవ్. దట్స్ ట్రూ లవ్. హ్యాట్స్ ఆఫ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒకసారి ఎంతో మాట్లాడొచ్చా ప్లీజ్? ఓకే. డయల్ பண்ணுங்க. హలో. హలో, ఎవరు? హలో బ్రో, ఒక నిమిషమా. ఇందాక మీరు చెప్పిన మాటలు మళ్ళీ ఒకసారి చెప్తారా ప్లీజ్? నీతో పెళ్ళైనా మనసులో వాడే ఉంటాడు. కార్తిక, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నా లైఫ్ లో రివెంజ్ ఎక్కడ మిస్ అయిపోయిందో అనుకున్నాను, కానీ నీ వల్లదా నాకు ఆ ఛాన్స్ వచ్చింది. రివెంజ్ ఏంటి?
నేను ఒక అమ్మాయిని డీప్ గా లవ్ చేశాను బ్రో. కరెక్ట్ పెళ్లి చేసుకునే టైంకి ఆ అమ్మాయి లవర్ లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. నేను అప్పవే ఫిక్స్ అయ్యాను, నా లవర్ ని ఇంకొకటి పెళ్లి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వేరే వాడి లవర్ ని నేను పెళ్లి చేసుకోవాలి. లేదే నీకేమైనా పిచ్చా? ఎవరి మీద ఉన్న రివెంజ్ నమ్మే తీర్చుకోవడం ఏంటి? ఏదో దోమ కుట్టిన అన్ని దోమల్ని ఆలోట్ పెట్టి చంపట్లా, ఇది అంతే. డే కో బ్రదర్, వారం రోజుల్లో ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా. నీ ప్రేమని కాపాడుకుంటానికి ఏం చేసుకుంటావు చెయ్యి. లవ్ ఫెయిలియర్ లో నేను పడిన బాధ వ్యధ నువ్వు కూడా పడాలి. రే రే రే, నీ క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే నీ ఫ్రెండ్ గురించి తెలియాలి, కానీ నీ కెపాసిటీ తెలియాలంటే నీ ఎనిమి ఎవరో తెలియాలి. ఇది మా తమిళ సినిమా తన్ని ఎవరో నుంచి కాపీ కొట్టి మీ తెలుగులో పెట్టుకున్నారు. ఐ హార్టెడ్. నా ఎనిమి నీదా, ఫిక్స్ అయిపో. రే అబ్బా, నాకు అమ్మాయి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఎంగేజ్మెంట్ ఏమొద్దు, డైరెక్ట్ పెళ్ళే. ఎంగేజ్మెంట్ లేకుండా పెళ్ళైందిరా? బావగారు డైరెక్ట్ పెళ్ళే పెట్టుకుందాం. ఐ లవ్ యూ డాడీ. వారం రోజుల్లో పెళ్ళేంట్రా? అది కూడా ఎవడో మెంటల్ గడుతో. నువ్వు ఓకే అంటే చెప్పు, తీసుకొచ్చేద్దాం. నువ్వు ఊరుకోవా స్వామి, ప్రేమించిన పిల్లలు లేపుకొచ్చేది ఏంది? ఆయన కేసులకు నువ్వు అంటే ఇష్టమే కదా స్వామి, మరేంది ప్రాబ్లమా? భయ్యా నువ్వు ఊర్లో లేవా? వారం అయింది, అత్తగారింటికి పోయి నిన్నే దిగినా. నేను ప్రేమించింది వీరముత్తు కూతురిని. వీరముత్తు కూతురునా? మరి కేసుల డీటెయిల్స్ అడిగినావు? ఓ మిస్అండర్స్టాండింగా. అయినా ఈ అరవలతో మనకి ఎందుకులే స్వామి, చక్కగా తెలుగు పిల్లల్ని చూసి పెళ్లి చేసుకోక. ఏం తమిళ పిల్లలకి ఏం తక్కువ? తెలుగు వాళ్ళు ఉన్నదంటే తమిళ వాళ్ళు లేదంటే అరవళ్ళు అందావా? మనం తెలుగు తెలుగు నువ్వు తెలుగేనా? అట్టంటావేంది? నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ ఫ్యాన్ అయితేనే ఆ రోజుల్లో వేన స్టెప్ ఎత్తుంటే. నాకు ఎలాగైనా అమ్మాయి కావాలరా. అమ్మాయి నేను కలవాలంటే ముందు ఊరు కలవాలి. అది జరగాలంటే అసలు గొడవ ఏంటి తెలియాలి. మా మాస్టర్ గారికి తెలుసు సార్, ఊరు గురించి గొడవల గురించి కథలు కథలుగా చెప్పేవారు. మీకు కావాలంటే అడ్రస్ ఆ అన్నకి తెలుసు.